పౌర్ణమికి వెళ్లే వాళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకోవడం మంచిది. మాకు దర్శనం చేసుకుని బయటికి రావడానికి 5 hours పట్టింది. కనీసం కూర్చోడానికి కూడా లేదు. 5 hours క్యూలో నిలబడుకునే ఉన్నాం. రూమ్ కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యాం కాబట్టి గిరి ప్రదక్షిణకి ఓపుకొచ్చింది. రూమ్ నుంచి బయటకు వచ్చి రాజగోపురానికి బయలుదేరాము. గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచే స్టార్ట్ చేయాలి. రీల్స్ దయ వల్ల అరుణాచలం బాగా పాపులర్ అయిపోయింది. ఏ టైంలోనో ఫుల్ రష్ గానే ఉంది. మేము దీపం పెట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. పిల్లలతో వెళ్లే వాళ్ళు ఇబ్బంది పడలేదు. రాజగోపురం పక్కనే బేబీ వాకర్ రెంట్కి ఇస్తున్నారు. ఇది తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం తేలికైంది. ఇంకా అక్కడ నుంచి మా ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మేము నైట్ వెళ్ళాం కాబట్టి గుడిలు కొన్ని తెరుచున్నాయి, కొన్ని మూసేసి ఉన్నాయి. అంటే పూర్తిగా మీరు మనకి కనిపించేలా ఉంటాయి. వెళ్లే దారిలో రుద్రాక్షలు కూడా ఇస్తారు. నేను అట్లా 2 దగ్గరలు తీసుకున్నాను. ఊరికే తీసుకోకూడదని బియ్యంని పాత్రలు వేయమన్నారు. ఇక్కడ మోక్ష మార్గం చూసారు ఎంత క్యూ ఉందో. దాపు 1 hour నిలబడుకొని అక్కడికి వెళ్ళాక భయం వేసింది వస్తామో రామో అని. మేమే కాదు ఇంత చిన్న వయసులో అర్హ కూడా వచ్చింది. కూర్చొని బోరు కొట్టేసి అదే నెట్టుకుంటా వెళ్తుంది. లాస్ట్ కొంచెం రోడ్ చాలా కష్టంగా ఉంటుంది. సూదిల మీద నడిచినట్టే ఉంటుంది ఆ రోడ్డు. ఇంకా ఫైనల్ గా రీచ్ అయిపోయాం. కొండ చుట్టూ తిరిగి రావడానికి 7 hours పట్టింది మాకు. దారులన్నీ ఒకేలాగా ఉండవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని సులువుగా ఉంటాయి. మనకి కష్ట సుఖాల గురించి తెలియాలని పెట్టినట్టున్నారు ఇక్కడ. ఫైనల్ గా అరుణాచలం దర్శనం చాలా బాగా జరిగింది. ఇంతటితో మా జర్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.